హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా పులిహోర చేసుకుందాము. గారెలు ఆల్రెడీ వీడియో చేసి ఉంచానండి, కావాలంటే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. పులిహోర కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒకసారి. మీరు ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు చింతపండుతో చేసిన పులిహోర తిన్నారా? తినకపోతే ఒకసారి నేను చేసిన విధంగా చేసుకుని తిని వర్షం పడేటప్పుడు వర్షం చూస్తూ తిని ఎంజాయ్ చేయండి. ఓకేనండి. అందరూ వర్షం పడేటప్పుడు పకోడీలు బజ్జీలు తింటారు, కానీ పులిహోర తింటేనే చాలా మజాగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఇది సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు కడిగి 2-3 సార్లు కడుక్కుని స్టవ్ మీద పెట్టుకుందాం. అన్నం వండుకోవాలి కదండి, ముందుగా అన్నం వండుకుందాం. ఇది రైస్ నేను కుక్కర్లో పెట్టనండి, అసలు కుక్కర్ వాడను నేను రైస్కైనా పప్పుకైనా. ఇప్పుడు కడిగి పెట్టాను కదా, ఇందులో పులిహోరకి తగ్గట్టుగా ఉప్పు, పులిహోరకి తగ్గట్టుగా పసుపు, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ వేసుకుని ఇది ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అన్నం చూసారా, అన్నం నేను ఎలా వండుతాను, ఇదిగోండి ఇలా ఉండగా అన్నం ఇది వార్చేసుకోవాలి, గెంజి వార్చేసుకోవాలి. గెంజి వార్చుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం ఇలా వారుస్తానండి నేను. గింజ అంతా వాడిపోతుంది కదా. ఇప్పుడు పులిహోరలో వేసిన పసుపు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు 2 నిమిషాలు ఆగిన తర్వాత మరలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ అన్నం తీసేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు ఇంకా రైస్లో ఏమన్నా తడి ఏదన్నా ఉంటే కనుక పోతుంది. అప్పుడు పులిహోర పొడి పొడిగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు రైస్ అయితే తీసేద్దాం. ఇలా తీసేయటమే. ఇప్పుడు ఈ అన్నం పట్టుకెళ్ళి స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పొడి పొడిగా వస్తుంది అన్నం. ఇదిగోండి అన్నం పొయ్యి మీద పెట్టాను. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు అలాగా చల్లారి పెట్టుకుంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. అన్నం ఇలాగా పొడి పొడి ఆడుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో చల్లారి పెట్టుకుందాం. పులిహోరకి ఏమేమి కావాలో ఒకసారి చూడండి. అల్లము, పచ్చిమిర్చి, చింతపండు, వేరుశెనగ గుళ్ళు, ఆయిల్, తాలింపు సామాన్లు, జీడిపప్పు, కొద్ది బెల్లం వేసుకోవాలి. ఉప్పు అన్నీ అన్నంలో వేసేసాం కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పోపు అన్నీ వేసుకుని చింతపండు అవి ఉడికించుకుందాం. ఆయిల్ బాగా కాగాలండి, లేదంటే పప్పులు నూనె పీల్చేస్తాయి, తొందరగా వేగం. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, పప్పులు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసుకుందాం. పప్పులన్నీ వేసేసుకోవాలి. ఇవి బాగా వేపించుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వేరుశెనగ పప్పులు కూడా వేసేసుకుందాం. వేరుశెనగ పప్పులు ముందే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా వేగవు కదా. అందుకు ఇందులో ముందే పప్పులతో పాటు ఇవి కూడా వేసేసుకుంటే సమానంగా వేగుతాయి. అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. జీడిపప్పులు వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకుని చింతపండు పోసుకోవాలి. చింతపండు రసం, బెల్లం కూడా వేసేసుకుందాం. ఇది బాగా ఉడికించుకోవాలి, బాగా గట్టిగా ఉడికించుకోవాలి. చింతపండు ఎలా ఉడికించుకోవాలి, నీళ్ళు చూసారా ఎలా పైకి వస్తుందో. ఇలాగే ఉడికించుకుంటే పప్పులు అవన్నీ బాగా ఉడుకుతాయి. ఇప్పుడు అన్నం ఇందులో వేసేసుకుని కలిపేసుకుని కరెక్ట్గా చింతపండు, ఆయిల్ అన్నీ సరిపోయినాయండి. అయితే ఇప్పుడు మనం వేరే బౌల్లో తీసుకుందాం. పులిహోర చేసేసుకున్నాం కదా, చాలా సింపుల్గా రైస్లోనే పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ పిండలేదండి, ఆయిల్ పోసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ పోసి మీకు చూపించాను కదా. అలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. తాలింపు కూడా పోపు తొందరగా వేగిపోద్ది, బాగుంటుంది. చింతపండు కొంచెం ఎక్కువ వేసుకుని మనం తినే పులుపుని బట్టి వేసుకుంటే పులిహోర చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఇంగు వేయనండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.